రామచంద్రపట్నం మండలం కొత్తగట్టు గ్రామం శివారులో కల్వట్టు మూలంగా వరద నీరు చేరి ఓ వ్యవసాయ బావి కూలిపోయింది. విద్యుత్ మోటార్లు అందులో పడి మట్టిలో కురకపోయాయి. కొత్తగట్టు గ్రామానికి చెందిన నీలం నాగయ్య, రాజయ్య, కనకయ్య, సారయ్య, సమ్మయ్య అనే రైతులకు సాయికుంట సమీపంలో సర్వే నంబర్ 231తో పాటు ఇతర సర్వే నంబర్లు 8 వ్యవసాయ భూమి ఉంది. జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ వ్యవసాయ బావిలోకి సమీప గుట్ట నుంచి వరద నీరు వచ్చి చేరేలా కల్వట్టు నిర్మించారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కల్వట్టు ద్వారా భారీగా వరద నీరు చేరడంతో బావి కూలిపోయింది. 2 కరెంటు మోటార్లు అందులోని మునిగిపోయినట్లు బాధితులు తెలిపారు. కాంట్రాక్టర్ ముందు చూపు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. వ్యవసాయ బావి మోటార్లకు సంబంధించి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఆర్డీఓ రమేష్ ని కలిసి విన్నవించుకున్నారు. నా పేరు నీలం నాగయ్య. ఇప్పుడు ఈ రోడ్డు మోరి ఇటు అద్దానంగా మోరి కట్టిర్రు, ఇటు నీళ్లు రావని మోరి కట్టిర్రు. ఇటు రానియం డ్రైనేజ్ ఇటు కడతాం, ఇటు ఈ పక్కకు సీల్ అయితే అటు వాటర్ రావు అనుకుంటా కట్టిర్రు. కట్టి ఆ మోరి కట్టి ఇడిచిపెట్టిపోయి ఈ పక్కకి ఎవరు వస్తలేరు. వర్షం పడతా అంటే మొత్తం ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, ఇటు ఎంఆర్ఓ చుట్టూ ఎక్కడ తిరిగినా కానీ పట్టించుకుంటలేరు. దీన్ని ఎవరు మాకు కలిసి లేరు. ఈడికి పోతే ఆడికి ఆ సార్ అంటారు, ఈసారికి పోతే ఆ సార్ చేయమంటారు, నాయక్ సార్ అంటారు, పెంటయ్య సార్ అంటారు, ఏ సార్ అన్ని పేరు చెప్తారు. వాళ్ళకు మనం మాట్లాడతలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఈ వర్షం వస్తుందని 2 చేతుల్లో దండం పెట్టినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు. బావి రాత్రి వాన వచ్చి మొత్తం బావి మొత్తం కూలింది. 2 మోటార్లు అలానే పోయినాయి. బావి కరెంట్ పోలెత్తు మట్టి కూలింది, మొత్తం మట్టి నిండింది. ఆ పొలం ఎండుతుంది, నార్మల్ ఎండుతున్నాయి. మా నోట్లో మన్ను పట్టాడు చేసిరు ఈ రోడ్డు చేయబట్టి. మరి అంత మీకు ఏం చెప్తారో ఇక, మరి అంత మీ గవర్నమెంట్ దయా. మరి ఏం పేరు నీ పేరు? నాగయ్య, నీలం నాగయ్య. మీ పేరు? నీలం అశోక్. మీ పేరు? నీలం రాజయ్య. రాజయ్య మా పెద్ద అన్నయ్య. అచ్చా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరా మీరు? పోలీస్ స్టేషన్ ఆర్డీ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఓకే. ఎప్పుడు వచ్చినా ఇది కట్టిన గత 6 నెలల నుంచి మొత్తుకున్నా కానీ కట్టిన మొదలైన కానీ కడతాం అని చెప్పేసి ఇప్పుడు బావి ముందు దాకా తీసుకొచ్చాలన్న. బావిలో 2 మోటార్లు 231 సర్వే నెంబర్ల మొత్తం 8 ఎకరాలు పట్టు ఉండేది అన్న. 8 ఎకరాల పట్టకు నాటేసిన భూమి ఎండుతుంది మొత్తం. ఏం లేకుండా పొలం ఎండింది. ఇప్పుడు బేడు దున్నకుండా అయింది, నారు ఎండిపోయింది. 2 బావిలు అన్ననే పోయినాయి. మొత్తం బావి మొత్తం సగానికి 2 వాళ్ళకి ఎక్కువ కూలింది బావి. వాళ్ళు నష్టపరంగా చేయాలని చెప్పేసి మేము ఇక ఇప్పుడు మా భూమి మాకు పండే పండుగ ఇప్పుడు వాళ్ళు మీరు కంప్లైంట్ తీసుకోవాలి, అవసరం మీకు ఇష్టం ఉండగాలని చెప్పి అంటారు. నష్టపరిహారం కట్టాలని అడిగితే మీరు ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోరి, ఏమైనా కంప్లైంట్ ఇచ్చుకోపోయి కలెక్టర్ దగ్గర పోయి ఆడికి పోయి ఇటుకు పోయి అని చెప్తారు. ఓకే.